హాయ్ అందరికీ, నేను మీ వినయ్ రెబల్. ఏంటంటే నేను ఈ వ్లాగ్స్ చేయడానికి కారణం ఏంటంటే కొద్దిగా కొన్ని రోజుల వరకు అయితే జర్నీ చేద్దామని చెప్పేసి, ట్రావెలింగ్ చేద్దామని చెప్పేసి హోప్ఫుల్లీ అనుకుంటున్నాను. ఫర్దర్గా ఎక్స్పోజ్ కావడానికి జనాలకి. ఏంటంటే ఓన్లీ రెగ్యులర్గా సాంగ్స్ చేయడమే కాకుండా మనం కొద్దిగా సోషల్ మీడియాలో అప్డేట్ ఉండే కొద్దిగా ఫర్దర్గా మనకు రీచ్ ఉంటుంది. సంథింగ్ ఒక సాంగ్ మనం రిలీజ్ చేసినా కానీ కొద్దిగా రీచ్ ఉంటుందని చెప్పేసి ప్రతిదీ మనము ప్రమోషన్స్ అయితే పెట్టుకోలేము కదా. ఫర్దర్గా మనం ప్రమోషన్స్ పెట్టాలంటే ప్రతిదీ ప్రమోషన్స్ పెట్టడం వల్ల అంటే ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి సో ఫర్దర్గా మనమైతే పెట్టలేము. సో మనం ఏంటంటే ట్రావెలింగ్ చేస్తున్నాం, కొద్దిగా రీచ్ ఉంటుంది, జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇవాళ రేపు 30 సెకండ్స్ వీడియోకి అలవాటు పడి ఉంటారు కాబట్టి సో మనం ఆ రీచ్ ఇవ్వడానికి కొద్దిగా నా వంతు నేను నా ట్రావెలింగ్ని మీకు చూపెట్టి కొద్దిగా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేద్దామనుకుంటాను. సో మనమైతే టాపిక్ వచ్చేసాం. ఫర్దర్గా టాపిక్ వచ్చేసాం. ఏంటంటే ట్రావెలింగ్ కోసం కావాల్సిన ఎక్విప్మెంట్స్ అయితే తీసుకున్నాను. ఆల్రెడీ మీకు తెలిసిందే, నేను బైక్ తీసుకున్నాను కాబట్టి కొద్దిగా ఎక్విప్మెంట్స్ కావాలి. హెల్మెట్ అయితే తీసుకున్నాను. ఈ హెల్మెట్ వచ్చేసి యాక్జార్ హెల్మెట్ మనకి 4500 చేంజ్ పడింది. సో మనం దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసి హెల్మెట్ ఎలా ఉంటుందో చూసాం. దీన్ని ఫర్దర్గా మీరు నచ్చుతుంది మీకు ఖచ్చితంగా. ఈ హెల్మెట్స్ అనేవి చాలా సేఫ్టీ అన్నట్టు. 4500 ఎందుకు పెట్టింటో వీడియో అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. బట్ నా సేఫ్టీ పరంగా ఏంటంటే కొద్దిగా బ్లాగ్స్ చేసుకోవడానికి అన్నిటికీ నాకు గోప్రో ఉంది కాబట్టి ఇది నాకు ఇంపార్టెంట్ కాబట్టి నేను తీసుకున్నాను. ఏంటంటే మీకు ఫర్దర్గా మీకు కంటెంట్ ఇవ్వాలి కాబట్టి, నేను వెళ్ళేది సంథింగ్ ప్లేసెస్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి ఆ ప్లేసెస్ అన్నీ మీకు క్లియర్ కట్గా చూపెట్టడానికి హెల్మెట్కి నేను గోప్రో అటాచ్మెంట్ చేసి చూపిస్తాను కాబట్టి సో తీసుకున్నాను. ఏంటి అంటే కొన్ని రోజులు ట్రావెలింగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఫర్దర్గా రీచ్ వచ్చిన తర్వాత సాంగ్స్ యథావిధిగా కంటిన్యూ అవుతాయి. మనము అంటే సోషల్ మీడియాలో లేము కాబట్టి, చాలా యాక్టివ్గా లేము కాబట్టి సో మనం ఈ ప్రకారం కొద్దిగా రీచ్ అవుతుంది అని చెప్పేసి సోషల్ మీడియాకి నేను ఇలా అనుకుంటున్నాను. హోప్ నాకు తెలిసి మీకు వాయిస్ క్లియర్గా ఉందో లేదో తెలియదు, అర్థం కావట్లేదు. మనమైతే మైక్ తీసుకున్నాము. ఈ మైక్ అయితే మీకు అనిపిస్తుంది కదా, ఇది మైక్ క్లారిటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. డైరెక్ట్ అప్లోడ్ చేస్తాను. ఇది ఏంటంటే మళ్ళీ ఎడిటింగ్ అదేం ఉండదు. ఈ ఎడిటింగ్ ఈ తలకాయ నొప్పి అవన్నీ పెట్టుకోవడం అంటే చాలా చిరాకు నాకు. సో ఏంటంటే ఏదన్నా క్లియర్ కట్గా చూపిద్దామని చెప్పేసి తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనము ఓపెన్ చేసినాం కదా, ఫైనల్లీ మన హెల్మెట్ అయితే చూసాము. ఇది యాక్జార్ హెల్మెట్ చూసారు కదా, కనిపిస్తుందా? యాక్జార్ హెల్మెట్. దీనికి ఇంత మంచిగా కవర్ ఇచ్చిందంటే అర్థం చేసుకోండి. ఇంత మంచిగా కవర్ ఊరికే ఇయ్యాడు కదా, 4500 పెట్టాం కాబట్టి మనము ఇచ్చాడు. సో దీనికి ఏంటంటే మనం చూద్దాం. ఓపెన్ చేస్తున్నాం. మనమైతే ఓపెన్ చేస్తున్నాం. చూడండి, ఇది మన హెల్మెట్. సో దీంతో మనమైతే వ్లాగ్ చేస్తున్నాం. సో దీని క్వాలిటీ పరంగా అయితే ఇంకో ఇది చూడండి, ఎక్స్ట్రా యాక్సెసరీస్ అనుకోవచ్చు. అంటే రిమూవబుల్ అన్నట్టు, మనము వాష్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, కంఫర్ట్గా ఉంటుంది. ఇదైతే చూసారు కదా, లోపల ఇన్నర్ గ్లాస్ ఉంటుంది. రైడింగ్స్కి బాగా ఎండ కొట్టినప్పుడు ఏమన్నా. ఇది మన హెల్మెట్. సో ఫర్దర్గా మనమైతే వ్లాగ్స్ కంటిన్యూ చేద్దాం. హోప్ఫుల్లీ మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్గా మనం సాంగ్ వీడియోస్ కూడా చేస్తాం. నేను ఒక సాంగ్ అనుకున్నాను, ఆ సాంగ్ కూడా ఫర్దర్ ఫ్యూచర్లో వస్తుంది. ఫ్యూచర్లో అంటే 2-3 months పడుతుంది కావచ్చు. చిలియా నీ చూపుతో అని చెప్పేసి సాంగ్ ఉంది. సో
ఫర్దర్గా దానికోసం మీరైతే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అయితే చేయండి. ప్రజెంట్ అయితే మనం వ్లాగ్స్ కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి నా బైక్ రివ్యూ ఇస్తాను. నా ఫస్ట్ వ్లాగ్ కొద్దిగా కంటెంట్ మీకు క్లారిటీ అనేది ఆ సబ్జెక్ట్ ఉండాలి కదా, కొద్దిగా అవుట్డోర్లో నా బైక్ రివ్యూ, నేను నా థంబ్నెయిల్స్ అవన్నీ గట్టిగా ఉంటాయి అన్నట్టు, అవన్నీ వాటి గురించి ఇది ప్రజెంట్ అయితే ఇది మన అన్బాక్సింగ్ వీడియో. హోప్ఫుల్లీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి, ఒక లైక్లు అయితే కొట్టండి. ఇక్కడ నుంచి మీకు మంచి కంటెంట్ రావాలని అంటే ఇంకా ఫాలో అవ్వండి. చలో ఇక్కడి వరకు అయితే మన వీడియో బాయ్. మళ్ళీ ఫర్దర్ వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే